ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. అలాగే ఈ లెవెల్ పైన చాలా సేపు మార్కెట్ అనేది కన్సల్టేషన్ చేసింది. ఇక్కడ కన్సల్టేషన్ చేయడం వల్ల బయర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. అలాగే ఒక డబుల్ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసింది, బ్రేక్అవుట్ అనేది చేసింది. కాబట్టి ఇక్కడ ఓన్లీ బయర్స్ ఉన్నారు కాబట్టి ఈ బయర్స్ అందరినీ ట్రాప్ చేయడానికి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ ఉన్న బయర్స్ స్టాప్ లాస్ అలాగే ఇక్కడ ఉన్న బయర్స్ స్టాప్ లాస్ హిట్ చేసుకుంటూ మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ రాండమ్ సెల్లర్స్ గిటంగా వచ్చి ఉంటారు. ఇక్కడ చాలా మంది ఇక్కడ హై నుంచి లోకి ఫిబ్ వేస్తే ఇక్కడ 50% జోన్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మనం 50% జోన్ అనేది డ్రా అనేది చేసుకొని పెట్టుకున్నాము. అలాగే మార్కెట్ అనేది డేలో కింద క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ చాలా మంది పిఈ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుపోయి ఉంటారు రీటైల్ ట్రేడర్స్. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అనేది సెల్లింగ్ సైడ్ ఉంది. అలాగే మార్కెట్ కి రీట్రేస్మెంట్ కూడా కావాలి కాబట్టి మనం యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. వాళ్ళు ఎగ్జిట్ అనేది కారు కాబట్టి. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేది హిట్ అవుతాయి కాబట్టి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఇక్కడ ఈ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేది ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అనేది అయిందండి. ఇక్కడ ఈ రీట్రేస్మెంట్ జోన్ నుంచి టచ్ చేసి మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు కాబట్టి ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, ఒక మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. ఈ రీట్రేస్మెంట్ లెవెల్ వరకు మన టార్గెట్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. కొంచెం స్టాప్ లాస్ అనేది మనం పెంచుకుందామండి. ఎందుకంటే నియర్ బై క్లోజింగ్ ప్రైస్ ఉంది కాబట్టి ఈ క్లోజింగ్ ప్రైస్ ని టచ్ చేసి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఇక్కడ చూడండి, ట్రేడ్ అనేది కాస్ట్ లోకి వచ్చిందండి. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి అనేది వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తున్నారండి. ఇక్కడ చూడండి, ఒక ఎం ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి దీన్ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. చేయగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారు. మళ్ళీ ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఈ సెల్లర్స్ దీనికి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి అనేది వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కన్సోలేషన్ అనేది అవుతుంది. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ కింద చాలా సేపు పడుతుంది, కన్సోలేషన్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక రెసిస్టెన్స్ కింద కన్సోలేషన్ అయింది అనుకోండి, మార్కెట్ దాన్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్. కాబట్టి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది అయ్యే ఛాన్సెస్ అనేది ఉన్నాయి మార్కెట్ లో. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది ఇచ్చేసిందండి. మార్కెట్ ఆల్మోస్ట్ 150 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఇచ్చేసింది. ఇక్కడ ఓన్లీ నేను యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశానండి. అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గిటంగా నాకు చాలా హెల్ప్ అనేది అయ్యాయి. ఇక్కడ ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.